కడప నగరంలో ఇవాళ డాక్టర్ నాగార్జున రెడ్డి గారు ఛార్జ్ రెడ్యూషన్ అనే పేరుతో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఇవాళ ప్రారంభించడం జరిగింది. అది ఛార్జింగ్ స్టేషన్ సంబంధించి దాంతో పాటు జిల్లా అధ్యక్షుడు రవీంద్ర గారు, మాజీ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ గారు, మాజీ సురేష్ బాబు గారు, ప్రస్తుతం పార్టీ కార్యక్రమంలో పాల్గొని మారుతున్న కాలంలో మారుతున్న పరిస్థితులు ఇటీవల కాలంలో మనం చూస్తే గడిచిన కొన్ని వారాలుగా ఎనర్జీ క్రైసిస్ ఎంత పెద్ద ఎత్తున మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఫ్యూయల్ అనేది ఎంత క్రైసిస్లో మనం చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో హీట్ వెహికల్స్ అనేది నిజంగా నీడప్ అవర్, అదేవిధంగా పొల్యూషన్ తగ్గించే విషయంలో కూడా ఈవీ వెహికల్స్ అనేది నీడప్ కావాలి. కాబట్టి భవిష్యత్తును ముందే ఆలోచించి ఇలాంటి ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు మరి ఇక్కడ కడప నగరంలో ప్రారంభించడము, కడపలో ఈవీ వెహికల్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి కొత్తగా కొనే వాళ్ళకైతే ఒక చక్కటి ఫెసిలిటీ ఇక్కడ ఏర్పాటు చేయడము, తప్పకుండా మరి పొల్యూషన్ తగ్గించేది కాబట్టి మైలేజ్ కూడా పెరుగుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది, ఎకనామికల్ కూడా. ఒక కారు ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే మనం హైదరాబాద్ పోగలము. అదే ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే హైదరాబాద్ పోగలము అట్ 20% ఆఫ్ ద కాస్ట్. కారు ఫుల్ ట్యాంక్ చేయాలంటే 7,000 రూపాయలు అయితే ఇది కనీసం 1,000 రూపాయలు అంత కూడా కాదండి. అంటే 15 to 20% ఆఫ్ ద కాస్ట్లోనే మనం జర్నీ పూర్తి చేయొచ్చు. కాబట్టి మారుతున్న కాలం, మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఈవీ వెహికల్స్ వాడకం పెరుగుతూ ఉంది. మరి అన్నీ ముందే అసిస్ట్ చేసి నాగార్జున రెడ్డి కడపలో ముందే ఈ ఫెసిలిటీ తీసుకొని వచ్చినారు. డాక్టర్ నాగార్జున రెడ్డికి మంచి జరగాలని నా విషయం ఆల్ ద బెస్ట్.